నల్లేరు మీద నడక అనే సామెతను మీరెప్పుడైనా వినే ఉంటారు. చాలామందికి నల్లేరు అంటే ఒక రహదారి అని అనుకుంటారు. నల్లేరు మీద నడక అంటే అత్యంత సులభంగా ఎలాంటి కష్టాలు లేదా కుదుపులు లేకుండా సాగిపోయే పని అని అర్థం. ఈ సాంప్రదాయ సామెతను దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు వాడుకలో ఉంది. పల్లెల్లో పూర్వం బాలింతలను కాన్పు అయిన తర్వాత ఊరికి తీసుకుని వెళ్లే సందర్భంలో, అటువంటి ఇతర సందర్భాలలో బండి కదిలి ఊరి పొలిమేరలోకి రాగానే బండి చక్రాల కింద నల్లేరు కాడలు వేస్తారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దారులు, గోతులు, గొప్పులతో ఉండేవి. ఆ దారిలో ఎడ్లబళ్లపై ప్రయాణం సాఫీగా సాగేవి కాదు. ఆ సమస్యకు పరిష్కారంగా దట్టంగా పెరిగిన నల్లేరు కాడలను తెచ్చి ఆ దారిలో వేసేవారట. దాంతో ప్రయాణం సాఫీగా సాగుతుందని ఒక నమ్మకం. అందుకే నల్లేరుపై బండి నడకల అనే సామెత వచ్చింది. బండి ఆ కాడల మీదుగా పోతే శుభప్రదమని విశ్వాసం. ఇది పనులలోని సౌకర్యవంతమైన స్థితిని, జయప్రదమైన ప్రయాణాన్ని సూచిస్తుంది. నల్లేరు ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క. ఇది సాధారణముగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు. భారత, శ్రీలంక ప్రాంతానికి చెందిన ఈ మొక్క ఆఫ్రికా, అరేబియా, ఆగ్నేయాసియాలలో కూడా కనిపిస్తుంది. ఇది బ్రెజిల్, అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ ప్రాంతానికి ఎగుమతి చేయబడింది. నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది. కానీ నల్లేరు అనేది ఒక శక్తివంతమైన ఆయుర్వేద ఔషధ మొక్క. నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి ఉపయోగిస్తారు. దగ్గు, కోరింత దగ్గు, శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె, తేనె, వడియాలలో కలిపి వాడతారు. సిద్ధవైద్య విధానంలో నల్లేరు విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగించబడుతుంది. అందుకే దీనికి అస్థి సంహారక, అంటే ఎముకలను రక్షించేది అనే పేరు వచ్చింది. బంగ్లాదేశ్లోని గారో తెగవారు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు. ఈ నల్లేరు మొక్కను బోన్ సెట్టర్ అని కూడా అంటారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ ఔషధ మొక్క మానవ శరీరంలో వచ్చే వాపును, నొప్పిని తగ్గిస్తూ ఎముకల బలాన్ని పెంచుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్. ఎముకల దెబ్బలకు, ఎముకల అరుగుదలకు, ఎముకలు విరిగినప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది. సహజ సిద్ధంగా ఎముకలలో కాల్షియం, ఫాస్ఫరస్ను పెంచుతూ విరిగిన ఎముకలను తొందరగా అతికిస్తుంది. మెటబాలిజం దెబ్బతినడంతో వచ్చే మధుమేహం, అధిక బరువు, రక్తనాళాల్లో వచ్చే కొవ్వు, అలాగే ఇన్సులిన్ మీద అధికంగా ఆధారపడటానికి తగ్గిస్తుంది. జీర్ణాశయాన్ని రక్షిస్తూ యాంటీబ్యాక్టీరియల్, కాలేయంపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఇంకా మోకాళ్ల నొప్పులు, రుమటాయిడ్, ఆర్థరైటిస్, పైల్స్ మొదలైన వాటిని తగ్గిస్తుంది. పశువులు మంచి పాలు ఇవ్వడానికి కూడా ఈ మొక్కలను తినిపిస్తారు. ఈ మొక్కలు ఔషధంగా తీసుకోవడం వల్ల చేతుల్లో వచ్చే తిమ్మిర్లు, మంటలు, కండరాల బలహీనత తగ్గుతుంది. ఇది యాంటీఫంగల్. పేగులలో ఉండే నులిపురుగులు, జీర్ణాశయంలో వచ్చే ఏలికపాములను చంపుతుంది. బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రతను పెంచుతుంది. కాళ్లపై వచ్చే డయాబెటిక్ అల్సర్లు, వెరికోజ్ అల్సర్లు లాంటివి కూడా తగ్గుతాయి. మోకాళ్లలోని లిగమెంట్స్ కట్టవడం, గాయాల వల్ల తెగినటువంటి కండరాల పోగులను కలుపుతాయి. ఇందులో ఇతర విటమిన్లతో కలిసి సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి నొప్పులైనా దీనితో చేసిన పచ్చడి తింటే మటుమాయమవుతాయి. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు, యాక్సిడెంట్లైన వాళ్ళు ఈ మొక్కను ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారం తీసుకుంటే కండరాలకు, లిగమెంట్లకు, విరిగిన ఎముకలకు వెన్నుదెన్ను. రక్తంలో ట్రైగ్లిజరైడ్ను, ఎల్డిఎల్ లాంటి చెడు కొలెస్ట్రాల్లను తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ మొక్క మందుల రూపంలో కూడా దొరుకుతుంది. ఇవి టాబ్లెట్లుగా అన్ని ప్రముఖ ఆయుర్వేద మెడికల్ షాపులలో దొరుకుతాయి. ఇవి అనుభవిజ్ఞులైన ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. దేశవ్యాప్తంగా ఈ మొక్కను ఏదో ఒక రూపంలో ఆహార పదార్థాలతో కలిపి వాడతారు. నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది. తెలుగువారు ప్రధానంగా నల్లేరు పచ్చడిని చేసుకుని తింటారు. దీని వాడకంలో చిన్న ఇబ్బంది ఉంటుంది. మొక్కను అలాగే వాడుకుంటే చేతులపై దురదలు వస్తాయి. ఇది పోవాలంటే చింతపండు రసంలో వేయించాలి, అంతే.